హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే హెల్తీగా ఇన్స్టెంట్గా వెజ్ పాస్తా ఎలా చేయాలో చూపిస్తాను. అది కూడా వీట్ ఫ్లోర్తో. ఫస్ట్ అయితే ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి. ఇందులో కొంచెం నెయ్యి, సాల్ట్ వేసేసి చపాతీ పిండి మీరు ప్రొసీజర్ ఎలా మిక్స్ చేస్తారో అలాగే మొత్తం కూడా మిక్స్ చేసేసుకోండి. సాఫ్ట్గా 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాము. చూస్తున్నారుగా చాలా స్మూత్గా ఉంది పిండి. ఇంకా వీడియోలో చూపిస్తున్నట్టు మీకు చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా, మీ ఇష్టం వచ్చిన సైజులో మీకు ఇష్టమైన షేప్లో పాస్తా అయితే రెడీ చేసుకోండి. నేనైతే ఇక్కడ స్పోర్క్ పెట్టి ఇట్లా ప్రెస్ చేసి ఇట్లాగా నొక్కి ఇట్లా పాస్తా అయితే రౌండ్గా ఇట్లా చేస్తున్నాను. చూసారా, పాస్తా షేప్ అయితే ఇట్లా వస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం కూడా అలా చేసేసుకోండి. ఇలాగే కాదు, మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. నెక్స్ట్ దీన్ని అయితే హాట్ వాటర్లో బాయిల్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్లో కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసి మరిగిన తర్వాత అప్పుడు ఈ పాస్తా కూడా అందులో వేసేసుకొని మొత్తం బాయిల్ చేసుకోండి. ఆయిల్ వేస్తే ఒకటికొకటి అతుక్కోకుండా బాగా కుక్ అవుతాయి. ఓకేనా, అలా వేసేసుకోండి. నెక్స్ట్ అయితే ఇది కుక్ అయిపోయింది, పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ అయితే ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని ఇందులో బటర్ యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇందులోనే పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్, టమాటా పైన ఉన్న స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు కూడా మొత్తం ఈవెన్గా కుక్ చేసుకోండి. తర్వాత కుక్ అయిన తర్వాత అందులోనే వెల్లుల్లిపాయలు వేసుకొని చల్లారిన తర్వాత దీన్నంతా ఒక మిక్సీ జార్లో తీసుకొని మొత్తం కూడా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ చేసేసుకోండి. మధ్యలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేయకపోయినా కూడా ఇది ప్యూరీ అయిపోతుంది, నో ప్రాబ్లం. ఇలా చేసేసుకున్న తర్వాత కొంచెం మళ్ళీ బటర్ యాడ్ చేసుకొని బటర్లో కొంచెం ఇది యాడ్ చేసేసుకోండి. ఇది యాడ్ చేసుకొని మొత్తం కూడా ఇలా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కూడా ఈవెన్గా బాయిల్ చేసుకోండి. ఇందులోనే కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్ మొత్తం కూడా యాడ్ చేసేసి మొత్తం కూడా ఈవెన్గా మిక్స్ చేసేసుకోండి. దీంతోనే మనకి టేస్ట్ వస్తుంది కాబట్టి మీరు ఒరిగనో కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర ఏ మసాలా ఉన్నా, పెరి పెరి మసాలా ఉన్నా ఏదైనా వేసేసుకోండి. నెక్స్ట్ ఇవన్నీ మొత్తం కూడా బాగా కుక్ అయ్యాక ఈ పాస్తా కూడా వేసేసి మొత్తం కూడా ఈవెన్గా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే. చూసారా, సింపుల్ టేస్టీ పాస్తా అయితే రెడీ అయిపోయింది. దీన్ని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. వెళ్తూ ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.